ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, సంఘ బిడ్డలకు వందనాలు. దేవుడు చేసిన మేలు ఎంతో గొప్ప మేలులు. 3 సంవత్సరాల నుంచి మేలు చేస్తాను ఉన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, ఒకళ్ళ సొమ్ముకు ఆశపడకూడదు, ఒకరికి ఆశించకూడదు, మన సొమ్ము మనకి దేవుడు మంచి సంచిలో పోస్తాడని చెప్పాడు. ఆ వాక్యం పట్టుకున్నాను. ప్రతి వాక్యం గుండెల్లో అద్దుకుపోతుంది. అయితే 18,700 దొరికినాయి నాకు, రోడ్డు మీద దొరికినాయి. అది దొరికితే ఎత్తుకెళ్ళిపోవచ్చు నేను. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పింది ఒకళ్ళ సొమ్ముకు ఆశించకూడదు అన్నాడు. అది మన సొమ్ము కాదు అనుకుని ఆ 18,700 అది తీసుకుని ఆ రోడ్డు మీదే ఉన్నాను. ఆ కొరియర్ అబ్బాయి వెళ్ళాడు. ఆ కొరియర్ అబ్బాయి అనుకుని అది తీసుకున్న అమ్మాయిని పిలిపించి ఆ డబ్బులు ఆ అబ్బాయికి ఇచ్చేసాను. అందరూ అన్నారు, ఏంటి అట్లా ఇచ్చావు, 18,700 మాటలా, ఎవరన్నా ఇస్తారా అని అన్నారు. అని అన్యులు ఉండారు, మన ప్రార్థన వాళ్ళు ఉండారు. కానీ నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతో బాగా బోధ చెబుతున్నారు. మీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పుకోవాలి. ఏ సంఘానికి వెళ్తామని అడిగారు. నేను ఆటో నగరం మిషన్ ఫెలోషిప్కి వెళ్తానని చెప్పాను. అంటే అందరూ మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎంత బోధ చెబుతున్నారో అట్లా ఎవరమ్మాయి వాళ్ళు ఇచ్చేది అని అన్నారు. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా తండ్రి ఇస్తాడు నాకు. ఇవాళ ఆ అబ్బాయికి ఇచ్చేయాలని ఉంది నాకు. మా ఆత్మీయ తండ్రి మాకు అలా బోధ చెబుతున్నాడు. ఆ తండ్రి ఏదో ఒక రూపాయలు మాకు ఇస్తాడు, లేకపోయినా సమృద్ధి ఇచ్చే దేవుడు అని కన్నీరు కాచుకుని ఆ డబ్బులు ఇచ్చేసి. కానీ నా తండ్రి ఉన్నాడుగా, నాకు దాచిపెట్టుంటాడు అనుకున్నాను. అలాగే ఊహించిన రీతిగా మా పెళ్ళి విషయంలో కాడ డబ్బులు అడిగితే ఇవ్వలేదు, ఒక పని చేయించుకున్న అతను. కానీ ఊహించిన రీతిగా ఆ సాయంత్రం 1,00,000 రూపాయలు ఇచ్చాడు. స్లాబ్ వేసుకున్నాము. స్లాబ్ వేసుకున్నాక అది అయిపోయినాక మొన్న ఈ మధ్యన మా ఇంకుడోళ్ళు ఆర్కిటెక్టరు బిల్డింగ్లు కట్టి అలా చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఈ రాయి ఎంత, ఈ పాలిస్కి ఎంత అవుతాయి అవన్నీ తెలిసిద్ది కదా. అయినా మరి ఏంటోలా అంచనా ప్రకారంగా ఎక్కువగా మాకు 2 ఫ్లోర్కి సరిపడా రాయి ఎగస్ట్రా రాసేసారంట. ఎగస్ట్రా రాసేసే వరకు ఆ రాయి రేటు గల రాయి గాండిట్ అంటే ఏంటో ఆ రాయి మాకు మేము అడగలేదు. వాళ్ళని అడగకపోయినా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేద్దామని ఊరికినే ఇచ్చారు. అవి 1,50,000 2 లక్షల దాకా అవుతాయి అంట. నాయన నేను మా రాబోతాయితోనే ఉంటాను అనుకున్నాను. ఊహించిన రీతిగా మంచి రాయి ఇచ్చావు, 2 ఫ్లోర్లకి ఇచ్చామంటే నీ కార్యాలు అద్భుతకాలేను. ఆయనకి నేను ఏమి ఇచ్చినడం తెచ్చుకోలేను. ఎన్నో మేలు చేస్తాడు, కానీ ధైర్యంతో చెప్పలేకపోతున్నాను. కానీ దాచుకోకూడదు ఆయన చేసిన మేలు అని. నా బిడ్డ విషయంలో కాడ సుఖమైన కానుపనిచ్చాడు, మగ బిడ్డనిచ్చాడు. అప్పుడు కాడ ఎంతో కార్యం చేశాడు. నేను ఆయనకి ఏమి ఇచ్చినడం తెచ్చుకోలేను. ఆ ఘనత, ఆ మేలు, మీరు చేసిన ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుడు, గొప్ప దేవుడు. నేనేమని ఆయనకి ఏమి ఇచ్చినడం తెచ్చుకోలేను. ఎన్నో వేదన, ఎంతో శోధనలు. నా కుటుంబం మొత్తం కూడా దేవుళ్ళు ఎదగాలని ఎంతో ఆశపడుతున్నాను. అందరూ వస్తుంటే నేను ఇక్కడ రావాలి, నా భర్తతో వచ్చి నేను సన్నిధిలో ఎదగాలని ఎంతో కన్నీరు కార్చుకుంటాను. మా కుటుంబం మొత్తం దేవుళ్ళు ఎదిగట్టుగా, మా పాప కుటుంబం కాడ దేవుళ్ళు ఎదిగట్టుగా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించిన గాక. ఆమేన్. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుచున్నవి. మొదటి ఆరాధన ఉదయం 8:30 రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. మనం ఎదుర్కొంటున్న శ్రమలు మనంతలో మనం భరించలేము. మనం ఎదుర్కొంటున్న పోరాటాలు మన శక్తికి మించిన పోరాటాలు, శక్తికి మించిన అనారోగ్యాలు, శక్తికి మించిన ఆరోగ్య సమస్యలు, శక్తికి మించిన ఆర్థిక సమస్యలు, శక్తికి మించిన కుటుంబ సమస్యలు. ఈ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే కనుక మనము ప్రార్థన చేసే వారితో మన సహవాసం చేయాలి. మెస్సియా చిల్డ్రన్ చర్చ్ 3 సంవత్సరముల వయసు నుండి 15 సంవత్సరాల వయసు గల బాలబాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం 8:30 ప్రత్యేక ఆరాధనలు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు.
పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు, దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మన భక్తి ఈ లోకానికి సంబంధమై ఈ లోకంలో కలిసి రావడం, మేలు పొందడం, దీవెన పొందడం, దానికి సంబంధించినదైతే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేము. ప్రార్థనా శిఖరం ఆత్మపూర్ణులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి, దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు, ఆత్మల రక్షణ, రోగుల స్వస్థత, దుర్వ్యసనాల నుండి విడుదల, అపవిత్రాత్మలచే పీడింపబడుతున్న వారి కొరకు ఎడతెగక ప్రార్థనలు జరుగుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్, వాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభించుచున్నవి. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరియు 949476777733.